Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is the second lecture in our third unit. కొంతమందికి second, కొంతమందికి third unit normal distribution. Continuous distribution అనేది మనకి ఏమని తెలుసు? It depends on the normal distribution. It is depends on the continuous distribution. Continuous distribution మీద డిఫైన్ చేసిందే మనకి ఏంటిది ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి మీన్ మీడియన్ మోడ్ అని ఒక క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు మోడ్ షో దట్ అని అడిగారు, చాలాసార్లు అడిగారండి. ఫస్ట్ నేను 1 by 1 ప్రూవ్ చేస్తాను. ఆల్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్, జస్ట్ విల్ చెక్ ఇట్. ఇక్కడ ఏమంటున్నాను, మీన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఏమని ప్రూవ్ ఏం తీసుకోవాలి నేను? మీన్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. యాక్చువల్గా ఇన్ జనరల్గా డిస్క్రీట్లో మీన్ అంటే మనం ఎక్స్ సమ్మేషన్ ఎక్స్పీ ఆఫ్ ఎక్స్ అంటాం. కానీ కంటిన్యూస్లో మీన్ అంటే మనం ఎలా రాస్తామండి చెప్పండి? మీన్, వాట్ ఈస్ ద మీన్ ఫార్ములా? మీన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. అవునా? ఆ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ నేను కంటిన్యూస్లో ఏమని రాస్తాను? కంటిన్యూస్ వేరియబుల్లో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ మా? మనకి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో ఎలా డిఫైన్ చేస్తాం? మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంట. ఇది కంటిన్యూస్లో. నేను ఇందులో వాట్ వీ హ్యావ్ టు షో దాట్ ఇన్ దట్ మీన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైజ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి ఎలా వేరియేట్ అవుతుంది మనం చూడాలి. వాట్ ఈజ్ అవర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ హియర్? వాట్ ఈజ్ అవర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్? ఎక్స్ మ్యూ సిగ్మా ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయండి. ఏంటి మనకి ఫంక్షన్ ఏమని తెలుసు? నిన్న ఆల్రెడీ మనం దీని ముందు వీడియోలో డిస్కస్ చేసాము. ఏంటిది అది మనకి? e to the power of which is equal to e to the power of minus half x minus mu by sigma whole square. అవునా? ఇది మన ఫంక్షన్. what is that? this is our this is our ఏంటిది? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని ఎక్స్పెక్టేషన్ వాల్యూ మ్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో ఈ వీడియోలో చూద్దాం. నేను ఏం తీసుకుంటున్నాను చూడండి బిడ్డ. ఇక్కడ ఏమంటున్నానంటే నౌ పుట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ హియర్ ఇన్ 1. అప్పుడు ఏమవుతుంది? మ్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా వేరియేట్ చేంజ్ అవుతుంది? మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్. వాట్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్? ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ హాఫ్ x minus mu by sigma whole square into dx. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే dxలో ఉంది 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి నౌ ఐ గోయింగ్ టు అజ్యూమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాను. ఏమని యూజ్ చేస్తాను? లెట్ us కన్సిడర్ అవర్ z. ఏమని అజ్యూమ్ చేస్తానంటే లెట్ z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ మ్యూ బై సిగ్మా అనుకుంటే అప్పుడు దీని నుంచి నాకు ఎక్స్ కూడా రాయండి. ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది? ఫ్రమ్ ఇయర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ద క్రాస్ ప్రోడక్ట్ జెడ్ సిగ్మా, ఈ మ్యూ అటు వెళ్తుంది. ఓకే, ఇది నాకు యూజ్ అవుతుంది సబ్స్టిట్యూషన్లో. ఇది జెడ్ అండి. దీన్ని నేను డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఇది మ్యూ, ఇది కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నేను డిఫరెన్షియేషన్ చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది నాకు? dz ఈజ్ ఈక్వల్ టు dx అపాన్ సిగ్మా. ఆర్ మనం ఇంకేమన్నా dz కదా, dz ఈజ్ ఈక్వల్ టు dx అపాన్ సిగ్మా. ఆర్ ఇంకేమన్నా రాయొచ్చు? dx ఈజ్ ఈక్వల్ టు సిగ్మా dz. ఇవి నేను సబ్స్టిట్యూషన్లో నా ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్ మీన్ ఏదైతే ఉందో ఆఫ్టర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అందులో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాము. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ 1 అనండి. వీటన్నింటిలో నేను సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ విల్ చేంజెస్ టు, చూడండి అమ్మా లిమిట్స్లో దెర్ ఈజ్ నో చేంజ్. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను లిమిట్స్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఉన్నాయి. మీరు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. లిమిట్స్ దెర్ ఈజ్ నో చేంజ్. లిమిట్స్ ఆర్ సేమ్. లిమిట్స్ నో చేంజ్. లిమిట్స్ ఏం చేంజ్ అవ్వవు, కావాలంటే చెక్ చేసుకోండి. మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్. సబ్స్టిట్యూషన్లో ఇంకొకటి నేను ఫార్ములా ఇక్కడ ఒకటి మిస్ చేశాను. ఏముండాలి? సారీ ఫర్ దాట్. 1 బై సిగ్మా అండర్ రూట్ 2 పై, అంతే కదా స్టాండర్డ్. 1 బై
సిగ్మా అండర్ రూట్ 2π, సారీ ఫర్ దాట్. ఓకే, ఏదో పోయింది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇందులో 1/సిగ్మా అండర్ రూట్ 2π కాన్స్టెంట్ కదా, జస్ట్ టేక్ ఇట్ అవుట్ సైడ్, దాన్ని నేను బయటకు రాసేస్తాను. 1/సిగ్మా అండర్ రూట్ 2π ఇక్కడ రాయండి. ఇప్పుడు లిమిట్స్ దెర్ ఈజ్ నో చేంజ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్. వాట్ ఈస్ అవర్ ఎక్స్ హియర్? దిస్ వన్. ఈ ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు అదేమవుతుంది? జెడ్ సిగ్మా ప్లస్ మ్యూ, అంతే కదా బెట, ఇంటూ e⁻⁻½ ఎక్స్ మైనస్ మ్యూ. ఎక్స్ మైనస్ మ్యూ అంటే ఎక్స్ అంటే ఇది కదా, జెడ్ సిగ్మా ప్లస్ మ్యూ. ఓకే, మైనస్ మ్యూ అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నాకు ఏమొస్తుంది? ఇండైరెక్ట్గా జెడ్ సిగ్మా వస్తుంది. ఏమొస్తుంది నాకు? జెడ్ సిగ్మా జెడ్ ఆర్ జెడ్ సిగ్మా, యూ విష్. సిగ్మా జెడ్ బై కింద ఏముంది? సిగ్మా హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఈ సిగ్మా సిగ్మా కూడా క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ ఐ గాట్ జెడ్ స్క్వేర్ మిగులుతుంది. ఈ డిఎక్స్ అనేది ఏమవుతుంది నాకు? విచ్ ఇట్ విల్ చేంజ్ ఇట్ టు సిగ్మా డీజెడ్. ఏమవుతుంది? సిగ్మా డీజెడ్ అవుతుంది. 1/సిగ్మా 2π మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్. ఓకే, ఇక్కడ ఏముంటుంది నాకు? మైనస్ అవుతుంది కదా, జెడ్ స్క్వేర్ బై 2. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒక నాకు ఇది ఏమొచ్చింది? డిఎక్స్ ప్లేస్లో రాయలేదు కదా, గామా సిగ్మా డీజెడ్ వస్తుంది. ఆ సిగ్మాని నేను ఇక్కడ అవుట్ సైడ్ రాస్తాను, ఇక్కడ వచ్చినటువంటి సిగ్మాని. ఓకే, డీజెడ్ మిగులుతుంది. ఇవి రెండు, ఈ న్యూమరేటర్ డినామినేటర్ రెండు గెట్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు నాకు ఏ వాల్యూ మిగిలిందండి చూడండి. వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూస్ హియర్? ఇచ్చినటువంటి వాల్యూస్ నేను రాస్తే ఇది ఎలా ఉంటుంది? 1/√2π మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్. ఓకే, ఈ పవర్ కదా. ఓకే, చూడండి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ని దీంతో ప్రోడక్ట్ చేసి ఇక్కడ రాస్తాను. ఓకే, ఏంటి? ఒకటి దిస్ ఇంటూ దిస్ సపరేట్ చేయండి, సపరేటింగ్ ద ఇంటిగ్రేషన్. బట్ 1/√2π ఈజ్ ద కామన్ ఫర్ బోత్. ఇప్పుడు నేను సపరేట్ చేస్తే దీంతో ప్రోడక్ట్ చేస్తున్నాను, రైట్? ఏమవుతుంది అది? జెడ్ గామా, అంతే కదా, గామా. ఓకే, జెడ్ గామా, ఆర్ ఎల్స్ డూ వన్ థింగ్, ఇది ఇందులో కూడా గామా సిగ్మా అనేది కామన్ కాబట్టి దీన్ని కామన్ రాస్తాను. మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ జెడ్ ఇంటూ e⁻⁻² ఇలా ఎందుకు రాశానంటే నేను విత్ రెస్పెక్ట్ టు డీజెడ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ జెడ్ టర్మ్స్ రాశాను. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటిది? మ్యూ. దిస్ ఈజ్ ఆల్సో ద కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. వాట్ ఈస్ ద రిమైనింగ్? మ్యూ ఇంటూ దిస్ e⁻⁻² dz బెట. ఓకే, యాక్చువల్గా దీనికి ఒక ప్రిన్సిపల్ ఉంది, ఇది మనం అందరం చదువుకున్నది అండి. అదేంటంటే నేను మీకు చెప్తాను. మనకు ఒకటి తెలుసు, ఏమని? -a to a f of x అనేది ఎలా ఉంటుందంటే f of x dx is equal to, this is 0 when f of x is odd. This is 2 into integral 0 to a f of x dx when fx is even. ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాము మన ఇంటర్మీడియట్లో 12th స్టాండర్డ్లో. ఇప్పుడు నేను ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది జెడ్, ఇది ఇది యాక్చువల్గా e⁻² అనేది ఈవెన్, ఇది ఆడ్. ఆడ్ ఇంటూ ఈవెన్, ఆడ్ ఇంటూ ఈవెన్ ఈజ్ ఆడే వస్తుంది. ఎందుకని? ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనసే. కానీ ఈవెన్, ఇది అంటే ఈవెన్. మనకి ఎప్పుడైనా ఇక్కడ ఇది ఆడ్ ఈవెన్ ఆడ్ వస్తుంది కాబట్టి ఆడ్ ఫంక్షన్ వాల్యూ నాకు ఇక్కడ ఏమని తెలుసు? 0. అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఇట్ విల్ గోయింగ్ టు వ్యానిష్. ఓకే, ఇదేమవుతుంది మనకు? √2π. దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ గోయింగ్ టు 0 అయిపోతుంది. ఓకే, ఫస్ట్ టర్మ్ 0 అయిందండి. what is the remaining term?
ఇది 0 ప్లస్ మ్యూ ఇంటూ మైనస్ ఇన్ఫైనైట్ టు, చూడండి ఇది మాత్రం మనకి ఈవెన్ అయినప్పుడు దాని వాల్యూ ఏమని తెలుసు, ఇట్ విల్ చేంజ్ టు 0 టు a, అంటే ఏమవుతుంది 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫైనైట్ f ఆఫ్ x e టు ది పవర్ ఆఫ్ z² 2 dz అవుతుంది. అవునా? ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని ఏ విధంగా చేంజ్ చేస్తే నాకు వాల్యూ వస్తుంది, ఇప్పుడు అంతా చేంజెస్ అయిపోయింది, జస్ట్ అప్లై ద ఇంటిగ్రేషన్ ఓన్లీ, ద సింప్లిఫికేషన్ ఈజ్ రిమైనింగ్ 1/√2π. చూడండి బేటా, ఇక్కడ ఒక 2 ఉంది, నేను ఈ 2ని ఏమని రాస్తాను, నేను దీన్ని ఏమని రాయొచ్చు, 2ని √2 ఇంటూ √2. ఈ 2ని రాయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఇయర్లో ఒకటి చదువుకున్నారు, గామా ఫంక్షన్స్లో దీని వాల్యూ ఫ్రమ్ అవర్ గామా ప్రాపర్టీస్ సిన్స్, కావాలంటే ఇక్కడ పక్కకు రాసుకోండి, సిన్స్ వి నో దాట్ ఫ్రమ్ అవర్ గామా 0 టు ఇన్ఫైనైట్, థర్డ్ యూనిట్లో ఉంది, e టు ది పవర్ ఆఫ్ -z²/z² dz వాల్యూ ఈజ్ √π/2, √π/2 సిన్స్ ఫ్రమ్ అవర్ గామా ప్రాపర్టీస్. అంటే నేను దీని వాల్యూ డైరెక్ట్గా రాయొచ్చు, దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా ఉంది. అంటే దాని వాల్యూ నాకు ఏమవుతుంది, దిస్ ఈజ్ టోటల్ మ్యూ ఉంది, ఎక్స్ట్రా మ్యూ అండ్ 2 ఉంది, దీని వాల్యూ మాత్రం నాకు √π/2 అవుతుంది, ఇంటూ మ్యూ 2, దట్ ఈస్ √π/2. ఈ 2 క్యాన్సిల్, ఈ √π క్యాన్సిల్, అండ్ ఇంకెక్కడ ఎనీథింగ్ ఇస్ దేర్, రిమైనింగ్ టర్మ్స్ √π/2. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి, నాకు మ్యూ రావాలి కదా ఫైనల్గా. సార్ మన గామా ప్రాపర్టీ ఏంటి ఇక్కడ, √π/√2 బేటా, ఇది √π/√2. అప్పుడు నేను ఏమని రాస్తాను చూడండి, 1/√2√π మ్యూ, ఇక్కడ ఏముంది 2 ఉంది కదా, ఈ 2ని ఏమని రాస్తాను నేను, √2 ఇంటూ √2, దీని వాల్యూ అంటే √π/√2. ఈ √2 క్యాన్సల్, ఈ √2 క్యాన్సల్, ఈ పై క్యాన్సల్, అంతే కదా, ఈ √2's పై. వాట్ ఈస్ ద రిమైనింగ్ హియర్, మ్యూ. అంటే నాకు మీన్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎంత వచ్చిందండి, ఇట్ ఈస్ మ్యూ. ఓకే, ఇప్పుడు తర్వాత నేను దీని తర్వాత మీడియన్ అండ్ మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాను, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, నెక్స్ట్ ఏం చూద్దామంటే మీడియన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. యాక్చువల్ మీడియన్ అంటే ఏంటిది, మీడియన్ ఈజ్ నథింగ్ బట్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ దట్ డేటా. అవునా, ఇచ్చినటువంటి డేటాలో మీడియన్ అంటే మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ. ఫర్ సపోజ్ మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే ఏంటిది, ఇప్పుడు నేను -ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ తీసుకుంటున్నాను, ఈ రెండింటి మధ్యలో మీడియన్ అంటే ఏంటిది, మిడిల్ వాల్యూ ఆఫ్ దీస్ 2. ఓకే, దట్ ఈస్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ద డేటా. అంటే నేను దీన్ని ఏ విధంగా రాయొచ్చు, నేను మీడియన్ ఏ విధంగా రాస్తాను, నౌ లెట్ us కన్సిడర్, ఇది ఇందాక వచ్చింది, ఏమని తీసుకుంటున్నానంటే మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ద డేటా అంటే -ఇన్ఫైనైట్ టు m ఒక ఇంటర్వెల్ రాస్తాను, -ఇన్ఫైనైట్ టు m f ఆఫ్ x dx ఒకటి, అండ్ అనదర్ వన్ ఈజ్ ఆల్సో వాట్, m to infinite f ఆఫ్ x dx. అంటే ఇది మొత్తం ఒకటి అనుకుంటే మనకి ఇటు కలిపి ఎంత, హాఫ్లో, అవునా, అంటే బోత్ ఆర్ ఈక్వల్ టు హాఫ్, అవునా, హాఫ్గా డివైడ్ చేసేది మనకి మీడియన్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, లెట్ us కన్సిడర్ ఈ ఫస్ట్ టర్మ్ని మాత్రమే తీసుకొని నేను మీడియన్ ప్రూవ్ చేస్తాను. ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ దిస్, -ఇన్ఫైనైట్ టు m f ఆఫ్ x dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, అది తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అది తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక ఇంటర్వెల్ని -ఇన్ఫైనైట్ టు
ఒక పాయింట్ అనుకోండి, -∞ to a అంటే -∞ to మనం ఎలా రాయొచ్చు దాన్ని 2 ఇంటర్వెల్స్గా డివైడ్ చేయొచ్చు. అది ఎలానో చూడండి. ఇప్పుడు నేను ఎలా రాస్తానంటే ఒక ఎనీ సెంటర్ వాల్యూ తీసుకొని ఎలా రాస్తానంటే దీన్ని నేను -∞ to mu f of x dx ప్లస్ mu to m. ఓకే, అంటే ఈ రెండింటికి మధ్యలో ఒక పాయింట్ తీసుకున్నాను. అంటే -∞ to a to m అలా తీసుకుంటే రెండింటిని యాడ్ చేస్తే ఇండైరెక్ట్లీ విల్ గెట్ -∞ to m f of x dx. అవునా, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ బేటా, హాఫ్. అవునా, నేనేమనుకుంటున్నాను, ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలి కాబట్టి నేను ఏం చేసుకుంటున్నానంటే హియర్ assume that the limits of what is our variable, ఇక్కడ నేను దీన్ని 1 అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ అంటే ఈ టర్మ్ మాత్రమే తీసుకోండి. ఓకే, -∞ to m, not mu. ఓకే, చూడండి ఇక్కడ నేను ఈ రెండు టర్మ్స్లో ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ పార్ట్ ఓన్లీ. ఈ పార్ట్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇది తీసుకున్న తర్వాత నేను ఏం చేయాలి, -∞ to mu f of x dx is equal to what we know that హాఫ్ కదా. నేనేం చేస్తాను, దీన్ని సింప్లిఫై చేస్తాను. ఏ విధంగా సింప్లిఫై చేస్తాను, ఫర్ అవర్ అజంప్షన్ ప్రీవియస్ మనకి మీన్లో నేను చెప్పాను, వాట్ ఈజ్ అవర్ అజంప్షన్ హియర్, x is equal to what is our assumption in that formula, x minus e to the power of minus of x minus mu by sigma, right? Let us consider let x is equal to x minus mu by sigma is equal to z. దీని నుంచి నాకు ఏమొస్తుంది, dx is equal to sigma dz వస్తుంది. ఓకే, ఆ dx by sigma equal to dz నేను క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, dx is equal to sigma dz. ఇక్కడ లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. అప్పర్ లిమిట్ ఏముంది ఇక్కడ నాకు చూడండి, వాట్ ఈజ్ అవర్ అప్పర్ లిమిట్ హియర్, అప్పర్ లిమిట్ ఈజ్ వాట్, మ్యూ. అవునా, అంటే ఎక్స్ ప్లేస్లో నేను ఏం చేస్తాను, మ్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్స్ ప్లేస్లో మ్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుంది నాకు, మ్యూ మైనస్ మ్యూ 0, అంటే జెడ్ వాల్యూ ఎంత వస్తుంది నాకు, 0 వస్తుంది. ఓకే, సేమ్ యాజ్ లోవర్ లిమిట్లో కూడా ఏం చేస్తానంటే నేను ఎక్స్ మ్యూ కదా, x is equal to మ్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడేం సబ్స్టిట్యూట్ చేయాలి నేను, x is equal to -∞. ఒకసారి మ్యూ సబ్స్టిట్యూట్ చేశాను, ఇంకోసారి -∞ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఐ విల్ గెట్ z is -∞. దెర్ ఈజ్ నో చేంజ్, z is equal to -∞. ఇది x వాల్యూ, ఇది dx వాల్యూ, అండ్ dz వాల్యూ అండ్ లిమిట్స్ వాల్యూ. పుట్ ఆల్ ద వాల్యూస్ హియర్. అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇది చూడండి, -∞ to ∞. ఇది మాత్రం -∞కి వేరియేట్ అవుతుంది, ఇది 0కి ఎక్కడికి వేరియేట్ అవుతుంది, -∞ to 0. f of x dx. f of x అంటే మనకి ఏమని తెలుసు, ఫ్రమ్ అవర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి f of x is equal to what, 1/sigma root 2 pi, what is that, x e to the power of -12 x minus mu by sigma whole square, or x minus mu whole square by sigma square అని కూడా రాయొచ్చు. ఆ వాల్యూని నేను ఏం చేస్తాను, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏంటది, 1/sigma root 2 pi e to the power of -of x minus mu by sigma whole square and whole square into dx. ఓకే, ఇప్పుడు నేను x ప్లేస్లో ఇక్కడ నుంచి నేను xని ఏమని రాయొచ్చు, ఫ్రమ్ ఇయర్ x is equal to what, z sigma or sigma z plus mu. x ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అండ్ dx ప్లేస్లో sigma dz సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ 0, లోవర్ లిమిట్ ఇది. నెక్స్ట్ కావాలంటే నెక్స్ట్ స్టెప్లో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వాల్యూస్ రాస్తాను. చూడండి, ఇప్పుడు నాకు ఇదేమవుతుంది, -∞ to 0, 1/sigma
sigma under root 2 pi e to the power of minus half x minus mu by this is nothing but what z square. Okay, and in a direct దీన్ని ఏమన్నా రాయొచ్చు మైనస్ z స్క్వేర్ బై 2. ఓకే, డిఎక్స్ ఏమొస్తుంది సిగ్మా డిజెడ్ వస్తుంది. అండ్ హియర్ సిగ్మా సిగ్మా క్యాన్సిల్ అవుతుంది. 1/√2 పై అనేది మనకి ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ అంటే మైనస్ ఇన్ఫైనైట్ టు జీరోని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 0 to ఇన్ఫైనైట్ ఫ్రమ్ అవర్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ. నేను దీన్ని ఏమని చేంజ్ చేస్తానంటే 0 to infinite 1/√2 pi is common. Then after that what is the remaining? E to the power of z square by 2 dz minus z square by 2 dz. Okay. z square by 2 dz. కానీ మనకి గామా నుంచి మనకి వాల్యూ మనకి ఏమని తెలుసు? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to what is that? Infinite e to the power of minus z square by 2 dz which is nothing but root pi by root 2. Put the value here. మనకి ఏమొస్తుంది? మనకి 1/√2 root pi. దీని వాల్యూ మొత్తం నాకు ఏమని వస్తుంది? రూట్ ఇంకేమొస్తుంది? ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్. ఏమొచ్చిందంటే నాకు ఇక్కడ రూట్ సేమ్ రూట్ పై బై రూట్ 2 ఇది 2 అవుతుంది, పై అవుతుంది. ఎస్, ఇది రూట్ పై అవుతుంది, ఇది 1/2 అవుతుంది. అవునా? విచ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రమ్ ఇన్ దట్ ఈక్వేషన్? దేర్ ఫోర్ ఇప్పుడు నేను ఈక్వేషన్ 1లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది ఏ వాల్యూ అనుకుంటే దీన్ని పుట్ ఇన్ 1. ఇదేమవుతుంది నాకు? హాఫ్ ప్లస్ mu to m f of x dx is equal to half. ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు m వాల్యూ వస్తుంది mu to m f of x dx is equal to 0. ఏమొచ్చింది నాకు? f of x dx is equal to 0. మనకేమని తెలుసు అంటే మనకి ప్రాపర్టీ ఆల్రెడీ తెలుసండి. ఏంటిది? ఇంటిగ్రల్ a to b f of x ఈక్వల్ టు 0 అంటే ఏంటిది? a ఈజ్ ఈక్వల్ టు b కదా. రెండు సేమ్ ఉన్నప్పుడే కదా ఇది 0 అవుతుంది ఇంటిగ్రేషన్. a ఈజ్ ఈక్వల్ టు b, ఇది a ఇది b అనుకుంటే అంటే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? మ్యూ. m ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇన్ దిస్ డెరివేషన్? మీడియన్. దేర్ ఫోర్ మీడియన్ of the normal distribution is equal to mu. ఏమొచ్చిందంటే నాకు మీడియన్ ఈజ్ మ్యూ. చూడండి, ఇందాక ఏమొచ్చింది నాకు? మీన్. ఇప్పుడు మీడియన్. ఇక్కడ రాయండి. ఫైనల్గా మనం మీన్, మీడియన్, మోడ్ అన్నీ ఈక్వల్ అవుతున్నాయో మనం చెక్ చేద్దాం. ఓకేనా? ఏమొచ్చింది నాకు ఇక్కడ? మ్యూ. దిస్ ఈజ్ ఆల్సో మ్యూ. ఓకే, జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోడ్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చానంటే వీడియో లెంతీ అవుతుంది, టైం లేదు, నేను అందుకని ఆల్రెడీ ప్రూవ్ చేశాను. ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. మోడ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఎఫెక్ట్స్ యాక్చువల్ మోడ్ అంటే ఏంటిది? a value of f of x it should be maximum. Okay, అంటే ఏమంటున్నాను? that is what? that is the maximum value. అంటే first of all what is our function? this is our normal distribution function. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో నేను మ్యాక్సిమం మినిమా నుంచి నేను ఎలా ప్రూవ్ చేస్తానంటే మ్యాక్సిమా మినిమా ఇఫ్ f dash x is equal to 0 at x then f double dash of x it should be less than 0, then x f of x అనేది మనకి మ్యాక్సిమం వాల్యూ ఫర్ దట్ ఫంక్షన్ అని చెప్తాము. ఆ కండిషన్ యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఐ గోయింగ్ టు ఫైండ్ f dash of x. f dash of x అంటే నేను దీనికి డిఫరెన్షియేషన్ చేశాను. ఇది కాన్స్టెంట్ e to the power of nx డిఫరెన్షియేషన్ n into e power nx. అవునా? ఇది ఏమవుతుంది? e to the power of nx n into e power nx. ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఇంటూ e to the power of సేమ్ వస్తుంది.
తర్వాత నేను దీనికి ఎక్స్ స్క్వేర్, ఇది స్క్వేర్ టర్మ్ అనుకోండి, దీనికి 2 × 2x ఫామ్, తర్వాత ఎక్స్ దీనికి డిఫరెన్షియేషన్, ఇందులో x బై సిగ్మా వస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్, తర్వాత వేరియబుల్ డిఫరెన్షియేషన్, తర్వాత ఇంటర్నల్ వేరియబుల్ డిఫరెన్షియేషన్ చేశాను. చేసిన తర్వాత ఈ f' చూడండి నాకు ఏమొచ్చిందంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద రిమైనింగ్, ఇంకేమైనా క్యాన్సిల్ అయిపోతాయి మనకి ఇక్కడ, నో, ఈ సిగ్మా స్క్వేర్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే దీని వాల్యూ మనకి ఏమని తెలుసు, సిగ్మా, దిస్ ఈజ్ మైనస్, దిస్ టోటల్ ఈజ్ f(x) మైనస్ f(x), రిమైనింగ్ ఈజ్ x మైనస్ మ్యూ బై సిగ్మా స్క్వేర్. ఓకే, x మైనస్ మ్యూ బై, x ఈజ్ 1 కదా, 1 బై సిగ్మా వస్తుంది విత్ రెస్పెక్ట్ టు x కదండి మనం చేసేది, ఇది 1 బై సిగ్మా వస్తుంది, అప్పుడు రిమైనింగ్ సిగ్మా స్క్వేర్ అవుతుంది. ఈ f' అనేది ఇట్ ఈస్ నెగిటివ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, x ఇంటూ దట్ f(x) ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. కాబట్టి f(x) ఇంటూ what is our value here, this is the function value. అప్పుడు ఈ f(x) into 2x equal to 0 అంటే x equal to 0 కదా, దీని ఈక్వల్ టు 0, x is equal to ఏమొస్తుంది నాకు, మ్యూ వస్తుంది. ఓకే, x is equal to మ్యూ వచ్చింది. f' ఏమొచ్చింది, మైనస్ f(x) into this, అవునా. నేను డబల్ డిఫరెన్షియేషన్, సెకండ్ డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఇది వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ లైక్ దిస్, దీన్ని సెకండ్ డిఫరెన్షియేషన్ చేశాను. ఓకే, ఏంటిది uv చేశాను, తర్వాత x is equal to, అంతే కదా సెకండ్ డిఫరెన్షియేషన్లో. ఓకే, ఇది ఉంది కదా f'(x) మనకి, ఇప్పుడు దీనికి ఇది u అవుతుంది, ఇది v, దానికి uv చేశాను. ఓకే, తర్వాత uv' ప్లస్ vu', దాని తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు x is equal to మ్యూ అనుకుంటే నాకు అదేమవుతుందనంటే, ఫ్రమ్ అవర్ డెఫినేషన్ f'(x) is equal to వాట్, ఇది మొత్తం నాకు ఏమవుతుంది, మైనస్ f(x) వస్తుంది. x is equal to మ్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నాకేమవుతుందంటే ఇది 0 అవుతుంది. ఇది ఏమొస్తుంది నాకు, మైనస్ ఆఫ్ దిస్ f(x) వస్తుంది. ఓకే, అంటే అట్ x is equal to మ్యూ, fx is the maximum of the value, అంటే మోడ్ ఏమవుతుంది, మోడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ అవుతుంది మ్యూ. అంటే ఫైనల్గా నాకు ఏమొచ్చింది, మోడ్ ఈజ్ ఆల్సో మ్యూ, మోడ్ ఈజ్ ఆల్సో మ్యూ. అంటే ఈ థీరంలో నాకు ఏమొచ్చింది, దేర్ ఫోర్ ఫైనల్లీ median mode, mean equal to median equal to mode, అంతే కదా, దీని అన్ని వాల్యూ మ్యూ కదా, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఈ విధంగా మనకి ప్రూవ్ చేయాలండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరీ 1 లైక్. ఓకే, థ్యాంక్స్ ఫర్